నమస్కారం. ఈ వార్తలకి స్వాగతం. తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశం రాజకీయాలు లేదా ఏ మతానికి లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించినది కాదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించినదని ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఉపయోగించిన నకిలీ నెయ్యి వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో సదరు వీడియో పోస్టు చేశారు. తిరుమల లడ్డు తయారీ ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశంపై సిబిఐ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు నివేదికల గురించి పవన్ ఈ వీడియోలో వివరించారు. ఈ అంశం రాజకీయాలకు లేదా ఏ మతానికి లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించింది కాదని, ఈ విషయంలో ప్రమేయం ఉన్నవారిని చట్ట ప్రకారం జవాబుదారీగా చేస్తారని, న్యాయం జరిగే వరకు ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాన్ని కొనసాగిస్తుందని పవన్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇలాంటివి ఒక మాట మాట్లాడాలి అంటే చాలా ఆలోచించి దీన్ని ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించే మేము మాట్లాడతాం. 2019 నుంచి 2024 వరకు వారి పాలనలో, వైసీపీ పాలనలో చాలా సంఘటనలు జరిగినాయి. రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూస్ జరిగినాయి మాట్లాడటానికి. ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి శ్రీరాముడు, ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిరిచ్ఛేదం చేస్తే ఎవడో ఆకతాయి చేశాడు, ఎవడు పిచ్చోడు చేశాడు. పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుడిలో దాన్ని కూడా ఎవడో పిచ్చోడు చేశాడు. ఈ కల్తీ లడ్డుల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి కొంత. అలాగే దుర్గమ్మ వారి ఆలయంలో వెండి విగ్రహాలు మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కొనుక్కుందాం, దీనికి ఏంటి బిల్డింగ్లు మేడలు కడతాం, మిద్దెలు కడతామా. అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోడు చేశాడు. ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల 219 సంఘటనలు ఇలాంటి జరిగినాయి. డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్, దేవాలయాలు కావచ్చు, దేవాలయ పరిసర ప్రాంతాలు, దేవాలయాలు అపవిత్రం చేయటం. ఎక్కడ కూడా ఒక్కరి నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో, దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్, అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోలేం. పదే చెప్పాం, కరెక్షన్ చేశాం తప్ప. అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడి టీటీడీ కల్తీ నెయ్యి కేసులో బీజేపీ సరిగ్గా స్పందించడం లేదని చెప్పడం సరికాదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల్లా తాము అమ్మనా బూతులు తిట్టాలా అని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. బోలే బాబాకు అసలు పాల ఉత్పత్తి లేదని, పాలు సేకరించలేదని, డైరీ లేదని, కానీ సింథటిక్ నెయ్యి చేశారని విమర్శించారు. జగన్ క్లీన్ చిట్ ఇచ్చినట్లు చెప్తున్నారని, కానీ ఎవరిచ్చారో చూపించారని కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. టీటీడీలో టెండర్ల నిబంధనలో పెద్ద ఎత్తున మార్పులు చేశారని శ్రీనివాస్ వర్మ ఆరోపించారు. ఆ నెయ్యితోనే స్వామివారికి దీపం పెడతారని, హారతి ఇస్తారని, అలాంటి నెయ్యిని కల్తీ చేశారని ఆయన అన్నారు. 2022లోనే రిపోర్ట్ ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అర్హత లేని వారికి ఎలా నెయ్యి కాంట్రాక్ట్ ఇస్తారని నిలదీశారు. 1 లీటర్ పాలు కూడా సేకరించిన వారికి నిబంధనలను మార్చేసి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీబీ రిపోర్ట్ ద్వారా బయటపడిందన్నారు. సిట్ తుది నివేదికలో ఆ రిపోర్ట్ ను ట్యాంపరింగ్ చేసి ఉంటే అలా చేసిన వారికి శిక్ష తప్పదని మంత్రి శ్రీనివాస్ వర్మ హెచ్చరించారు. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనేటి మాట వాస్తవం. ఇందులో అనుమానమే లేదు. బీజేపీకి ఇంకో వైఖరి కూడా లేదు. సాక్షాత్తు సుబ్బారెడ్డి గారు మాట్లాడారు, అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి. జంతు కొవ్వు పదార్థాలు కలవలేదు, వేరే రసాయనాలతో కలిసినవి, లేకపోతే పామాయిల్ కలిసింది, వేరే రసాయనాలతో కలిసినటువంటి కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు. పర్చేజింగ్ కమిటీ సభ్యులు ఒప్పుకుంటున్నారు. మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడేమనేటువంటి విషయాన్ని వారు కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే జంతు కొవ్వు పదార్థాలు వాడారనేటువంటి విమర్శ కూటమి చేయలే, బీజేపీ చేయలే, చంద్రబాబు నాయుడు గారు చేయలే, పవన్ కళ్యాణ్ గారు చేయలే. ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉన్నదో ఎన్డీడీబీ, వారు ఇచ్చినటువంటి నివేదిక, వారు చెప్పారు ఇందులో కల్తీ జరిగింది, జంతు కొవ్వు పదార్థాలు వాడారు. అదే ఏది కలిసినా తప్పే. అదొక మన యొక్క పవిత్రమైనటువంటి ఒక నమ్మకం తిరుపతి లడ్డూ మీద, ఒక విశ్వాసం. దీన్ని నీరుగార్చి టెండర్ నిబంధనలను మార్పులు తీసుకొచ్చి ఈ నెయ్యిని సప్లై చేసేటువంటి కాంట్రాక్ట్ నువ్వు బోలే బాబాకి ఇచ్చావు.
ఆ బోలే బాబాకి ఎక్కడ ఒక లీటర్ డైరీ లేదు, పాలను సేకరించలేదు. దీని వెనకాల ఆంతర్యం ఏమిటనే విషయం మనం ఆలోచించి, ఎవరంటే టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవడండి, లేకపోతే పర్చేజ్ కమిటీలు ఎవరున్నారండి? మరి వీరి బాధ్యత లేకుండా పోతుందా అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లో స్కిన్ కాపాడుకోవడానికి రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలి. 2047 నాటికి వికసిత భారత నిర్మాణ లక్ష్యంగా బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన వికసిత భారత దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో సంస్కరణలు చేశారని చెప్పారు. రాజకీయాలు పక్కన పెట్టి 120 కోట్ల మంది భవిష్యత్తును నిర్దేశించే విధంగా యువత ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్ నిర్మాణం సాగిందని పేర్కొన్నారు. వచ్చే 20 ఏళ్లు 7% వృద్ధి రేటు కొనసాగించేలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపొందించారని చెప్పారు. రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు 10,134 కోట్లు, అమరావతి కోసం 1,120 కోట్లు బడ్జెట్ లో కేటాయించారని తెలిపారు. కేంద్రం సాయంతో కూటమి ప్రభుత్వం అనేక విజయాలు సాధించిందన్నారు. ఈ విజయాలు మరో 20 ఏళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి బలమైన పునాదులు పడుతున్నాయని, పండ్లు కాసే సమయానికి కసాయికి అప్పగించవద్దని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణం సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ జనవరిలో 52 కోట్ల లాభాలు సాధించిందని గుర్తు చేశారు. 2047 లక్ష్యం మనం పెట్టుకున్నాం. ఈ లక్ష్యం మనం సాధించాలనంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి నగరాలు, ఆ ప్రాంతం తాలూకు అభివృద్ధి చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే మనం పోర్టులు చాలా అత్యధిక శాతం మనం నిర్మించుకుంటున్నాం, ఇంకా భవిష్యత్తులో కూడా నిర్మిస్తాం. ఈ 18 నెలల్లోనే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి పవన్ కళ్యాణ్ గారి తాలూకు సహకారంతో ఎంత అద్భుతంగా ఒక తీర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం నగరం ప్రపంచంలోనే పెట్టుబడులకు ఏ రకంగా వేదిక అయిందో మనం అందరం ప్రత్యక్షంగా చూసాం. సో ఒక తీర ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నప్పుడు సిఐఎస్ఎఫ్ కానీ, లేకపోతే కోస్టల్ గార్డ్ కానీ, జనరల్ పోలీసింగ్ కానీ, వీళ్ళందరితో పాటు సామాన్యులు కూడా ఆ యొక్క భద్రతా భావంతో ముందుకు రావాలనే ఆలోచనతో ఈ యొక్క సైక్లథాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈసారి విశేషం ఏంటంటే ఈ సిఐఎస్ఎఫ్ టీంలో సగానికి సగం మంది మహిళలు కూడా ఉన్నారు. అందులో చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఉన్నారు. సో ఎక్కడికక్కడ సక్సెస్ఫుల్గా అవుతుంది. 22వ తేదీన ఇది కొచ్చిన్లో ఆఖరి కార్యక్రమం ఇది పెట్టుకున్నారు. చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దీనికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ప్రధానమంత్రి గారి తాలూకా చేతుల మీద ఆ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మనం ప్రారంభించుకోవాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు ఈ సంవత్సరం మరొక 3 కొత్త టెర్మినల్ కూడా ప్రారంభించుకోబోతున్నాం. విజయవాడ ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్, రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్, అలాగే కడప ఎయిర్పోర్ట్లో కూడా కొత్త టెర్మినల్. ఈ 3 టెర్మినల్స్ కూడా పూర్తి చేసుకుని రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్. మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తాజాగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వివిధ అంశాలపై ప్రభుత్వం వివరిస్తున్న తీరు సరైనది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కమిటీలు, దర్యాప్తుల వ్యవహారంలో స్పష్టత లేకుండా రాజకీయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి నిజంగా ప్రక్షాళన చెయ్యాలనే ఉద్దేశం ఉంటే డిప్యూటీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పాత పార్టీ అధ్యక్షురాలు లేదా చంద్రబాబు కుమారుడితో కమిటీ ఏర్పాటు చేసి ఫ్రెండ్సింగ్ ఇవ్వమని చెప్పాలని చొరకలంటించారు. ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. శ్యామలారావును ప్రక్షాళన కోసం నియమించారని, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్ నివేదికలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆ తర్వాత అదే అంశంపై కోర్టుకు వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు. మన స్వాములైన ఈ ప్రజలకి ఇలాంటి ప్రవర్తనలో చాలా దురదృష్టకరం. నేనేదో ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నానే కాదు, దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాను. ఇలాంటి నీచమైన సంస్కృతి, ఇలాంటి వాటిని మొత్తాసు పలకడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇది తగదు. ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని? ఏంటి కారణం? ఈ సంఘటనకి ఎందుకు జరిగింది? కొన్ని ఏదో ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఏదో వచ్చారు, లేదా ఈ వార్డులో ఉన్న వాళ్ళు వచ్చారు, లేదా ఈ సెంటర్లో ఉన్న వాళ్ళు వచ్చారు, ఏదో క్షణికావసరం ఏదో చేశారు, ఏదో మాట్లాడంటే కాదు. విజయవాడ నుంచి లేకపోతే ఇంకో జగ్గేపేట నుంచో, విజయవాడ నుంచో, లేకపోతే పక్కనున్న మచిలీపట్నం నుంచో, అంత దూరం నుంచి
అల్లరి మొక్కలు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకూడదు జరిగితే అదే మీ ఆలోచన విధానం ఏంటి? చెబుతున్నాను సార్, అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చెప్పిన అడుగుతున్నాను. పెట్రోల్ బాంబు వేసి ఒకటి కాదు 2-3 వేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా టీవీలో మనం అందరం చూసాం, కర్రలతో కొట్టడం, వీటితో పట్టడం, టీవీలో అందరం చూసాం. ఈ కాగితాలు కాదు, ఈ కాగితాలు కాదు, ప్రత్యక్షంగా టీవీలో చూసాం. మనం చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి కేసుకు వచ్చి 20 మందికి బెయిల్ ఇచ్చేస్తారా? ఎందుకు పెట్టారు కేసు? ఏం కేసు పెడతారు? పెట్రోల్ బాంబు వేస్తే కేసు ఏం పెడతారు? తిరుమల లడ్డు విషయంలో కూటమి నేతలు అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత మార్గాని భారత్ అన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీవారి మహాప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు వాడారనడానికి నోరెలా వస్తుంది? లడ్డులో ఎలాంటి కొవ్వు లేదని ఎన్డీబీ, ఎన్డీఆర్బీ నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడేమో లడ్డు ప్రసాదంలో బాత్రూమ్ కెమికల్స్ వాడారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అని కూటమి నేతలపై మండిపడ్డారు. తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకొని భ్రష్టు పట్టిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. జంతువుల కొవ్వు కలిసిందని వ్యాఖ్యానిస్తూ అపచారం చేస్తున్నారు. చంద్రబాబు వెంటనే మీ మాటను వెనక్కి తీసుకోండి. బాత్రూమ్ క్లీనర్ కు వాడే రసాయనాలు వాడారని ఆరోపిస్తున్న మీది నోరా ఇంకేమైనా? 2018లో టీటీడీ హయాంలో ఫ్లేవర్ హైనెన్సర్ ఎందుకు కొన్నారు? ఆర్టిఫిషియల్ ఎందుకు కొనుగోలు చేశారు? 28/8/2018 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు గీ ఎన్హాన్స్మెంట్ అంటే గీ ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ కి ఒక అరోమా రావడం గురించి ఫ్లేవర్డ్ గీ అంటే దాన్ని సింథటిక్ గీ అని అంటారు. దాన్ని సుమారుగా 87,750 కేజీలు 2018లో కొన్నారు. ఇది టెండర్ రిపోర్ట్స్. సుమారుగా 385 రూపాయలకి వీళ్ళు కొన్నారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, మనం ఒకసారి నేను ఇప్పుడు ఫోన్లోంచి గూగుల్లోకి వెళ్ళి అసలు ఫ్లేవర్ ఎన్హాన్సర్ అంటే ఏంటి అనేది ఒక్కసారి నేను గూగుల్లో కొడితే దాంట్లో వచ్చే ఏమొస్తుందని అనేది మీకు చూపిస్తానండి. నేను అడుగుతున్నా, వాట్ కెమికల్స్ ఆర్ మిక్స్డ్ ఫర్ ఎన్హాన్సింగ్ అరోమాటిక్ ఫ్లేవర్ ఫర్ గీ అని కొడితే మీరు నిన్న పదాలు మాట్లాడారు కదా నిన్న సభలో, బాత్రూమ్లలో వాడేది కెమికల్స్ అనేది అవి వస్తా ఉన్నాయి. ప్రోపిలిన్, బీటా క్యారోటిన్, సింథటిక్ యాసిడ్స్, ఎంజైమ్ మాడిఫైడ్ గీ, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపి ఒక సింథటిక్ గీ ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ కి మీ ప్రభుత్వంలో మీ హయాంలో 2018లో 87,000 కేజీలు కొన్నారు. ఆ కంపెనీ కూడా L1 ఎవర్రా అంటే పరాగ్ మిల్క్ ఫుడ్ లిమిటెడ్. వాళ్ళు 385 రూపాయలకి L1 పరాగ్ వాళ్ళు. అంటే మీ క్లియర్గా మీకు తెలుసు 2018లో గీ ఎన్హాన్సర్, ఫ్లేవర్ ఎన్హాన్సర్ అంటే ఒక అరోమా ఫ్లేవర్, గీ ఫ్లేవర్ రావడం గురించి మీరు 87,000 కేజీలు కొన్నారు. డాక్టర్ అంబటి మౌనిక గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తమకు న్యాయం చేయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా బురద రాజకీయాలు చేయడం దారుణమన్నారు. ఇళ్ల మీద దాడి చేయడం పిరికి పంద చర్యగా అభివర్ణించారు. తన తండ్రి అంబటి రాంబాబు జెంటిల్మెన్ గా వ్యవహరించారని వివరణ ఇచ్చారు. పెమ్మసాని గారి ఆదేశాల మేరకు మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో, ఆవిడ పర్యవేక్షణలో పోలీసు వారి సహకారంతో జరిగినటువంటి ఈ హత్యాయత్నాన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తుంటే ఆవిడ తిరిగి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో బెదిరింపులకు దిగారు. నేను మళ్ళీ వస్తాను,
మీ ఇంటికి పరామర్శకి వచ్చే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి అని ఆవిడ లైవ్లో కూర్చుని మా కుటుంబ సభ్యుల్ని ఆవిడ హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లా. ఒక పక్కనేమో నేను సారీ అడగడానికే వచ్చానని చెప్తున్నారు, ఒక పక్కనేమో పరామర్శ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే సారీ అడగడానికి వస్తే పరామర్శ ఎందుకు ఉంటుందండి? అంటే మీరు ఇండైరెక్ట్గా మళ్ళీ దాడి చేస్తాను అని చెప్పి మీరు హెచ్చరిస్తున్నారు మమ్మల్ని. మీరేమనుకుంటున్నారు? గల్లా మాధవి గారిని నేను సూటిగా అడుగుతున్నా, మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు, మీకు ఇంత అధికార అహంకారం పనికి రాదు. మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా, పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా? మీరు శాసనసభ్యులు కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వ్యవస్థలకు లోబడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఆవిడని. అలాగే పెమ్మసాని గారు, ఆయన చాలా చదువుకొని దేశ విదేశాలు తిరిగి ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే నిజంగా పార్టీలకు అతీతంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఆయన ఏదో ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తారని నేను అనుకుంటే, జనం కూడా అనుకుంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాలను ఇంకా భ్రష్టు పట్టించే విధంగా ఆయన ఆలోచన విధానం ఉండడం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆఫీసుకి ఇంటికి నిప్పు పెడతారా? ఆఫీస్కి ఇంటికి నిప్పు పెట్టారు, పక్కనున్న ఇళ్లకి ఆ నిప్పు అంటుకుంటే మొత్తం పక్కనిళ్లలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విచక్షణ మీరు కోల్పోయారా? కక్షతో మీ కళ్ళు మూసుకుపోయినాయా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే సందర్భంలో ఆవిడ నన్ను అడుగుతున్నారు, మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మీ నాన్నగారు ఇలా మాట్లాడుతుంటే దీన్ని మేము ఊరుకుంటే మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నట్టు ముందు తరాలకే అని అంటున్నారు. నేను ఆవిడని సూటిగా అడుగుతున్నా, మీరేమి మెసేజ్ ఇస్తున్నారు మీ పిల్లలకి? న్యాయాన్ని మీ చేతిలోకి తీసుకోమని మీరు మెసేజ్ ఇస్తున్నారా? వ్యవస్థల్ని కంట్రోల్ చేయమని మీరు మెసేజ్ ఇస్తున్నారా? అవతలి వారు తప్పు చేస్తే అంతకు మించిన తప్పు మీరు చేయండి అని మీ పిల్లలకి మీరు మెసేజ్ ఇస్తున్నారా? నేను ఇవ్వట్లేదు. న్యాయం ఒకటి ఉంటుంది, దాని పని అది చేసుకుపోతుంది, మనం వ్యవస్థలకి లోబడి మనం ఉండాలి అనే నేను మెసేజ్ ఇస్తున్నా. ఏ చట్టం చెప్పిందమ్మా రాళ్ళు కర్రలు తీసుకుని ఇంటి మీదకి వచ్చి సారీ అడగమని ఏ చట్టం చెప్పిందో ఆవిడ నాకు తెలియజేయాలి, నేను తెలుసుకుంటాను. అలాగే ఇవాళ రాంబాబు గారు రెడ్ బుక్ ని నేను కేర్ చేయను అని చెప్తున్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని వైసీపీ కాపు నాయకులు పరామర్శించారు. అంబటి రాంబాబుకు కాపు నాయకులు అండగా ఉంటారని ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. మొన్న జరిగినటువంటి ఘటనలో విచిత్రం ఏంటంటే ప్రేరేపించింది వాళ్ళే, తిట్టింది వాళ్ళే, ఇంటి మీదకి వచ్చింది వాళ్ళే, ఇల్లుని తగలబెట్టాలని చెప్పి చూసింది వాళ్ళే, పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది వాళ్ళే, రాంబాబు గారిని హత్య చేయాలని చెప్పి చూసింది వాళ్ళే, తిరిగి కేసు పెట్టింది కూడా వాళ్ళే. చివరికి ఇందులో అనుభవిస్తుంది ఎవరనంటే రాంబాబు గారు జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దేనికి అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు. ఈ ప్రభుత్వాన్ని గడిచినటువంటి 20 మాసాలుగా ఆయన అనేక వేదికల మీద, అనేక ప్రసంగాల్లో, ఆయన అనేక పత్రికా సమావేశాల్లో ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను, కుతంత్రాలను, ప్రజలకు చేసినటువంటి మోసాలని ప్రశ్నించినందుకు వారికి ఇచ్చినటువంటి బహుమతి ఇది. గడిచినటువంటి 20 మాసాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోక తిరిగి కొత్త ప్రచారాన్ని, తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి రాజకీయంగా ఒక కుట్ర చేయాలని, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరికి కర్మ అనేటువంటిది ఉంటుంది. ఆ కర్మ అనేటువంటిది రుచి చూపించినప్పుడు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటపడతాయి. అందులో భాగంగానే వారు చేసినటువంటి తప్పుడు ప్రచారం, ఇందులో జంతువులు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, గొడ్డు కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి తీరా జరిగినటువంటి ఎంక్వైరీలో ఎక్కడా కూడా అటువంటి విషయాలు లేవని చెప్పి అన్ని కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ప్రజల నుంచి స్పందన వస్తుంది, మన మీద తిరుగుబాటు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రచారాన్ని తీసుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి, అందు మీద ఫ్లెక్సీలు వేసి, రాష్ట్రంలో అన్ని ప్రధాన కూడళ్లలో కూడా
ఈ ఫ్లెక్సీల్ని ప్రదర్శించి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తే పరామర్శల పేరుతో ప్రజల మీద జగన్ పగ తీర్చుకుంటున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. జగన్ చేపట్టే పరామర్శ యాత్రల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పరామర్శ యాత్ర కారణంగా 2 మృతి చెందారని, వారికి టీడీపీ తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. టీమ్ 11 ప్రజలు ఇచ్చే అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ తీరు మారకపోతే రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతారన్నారు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తను చేస్తున్నటువంటి యాత్రలు చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా పరదాల చాటున పరామర్శలకు వెళ్ళినటువంటి పరిస్థితులు. ఈరోజు అధికారం కోల్పోయినా ప్రజల సమస్యల మీద, ప్రజల అవసరాల మీద అధికార పార్టీని అడగడానికో బయలుదేరితే ప్రజలు సంతోషించేవాళ్ళు. ఈరోజు జగన్ దిగజారుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, గతంలో ఆయన పరామర్శలు హంతకులను పరామర్శించేటువంటి పరిస్థితులు. ఈరోజు రోజు రోజుకు కూడా దిగజారుతూ హంతకుల దగ్గర నుండి గంజాయి అమ్మేటువంటి వాళ్ళ దగ్గరికి, డ్రగ్గిస్టుల దగ్గరికి, అలాగే ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూసుకుంటే రేపిస్టులతో పాటు ఈరోజు బూతులు మాట్లాడి ప్రజలు అసహ్యించుకుంటున్నటువంటి వ్యక్తుల్ని పరామర్శించేటువంటి స్థాయికి దిగజారేటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఓదార్పు యాత్ర పేరుతో లేకపోతే పరామర్శ యాత్రల పేరుతో యాత్రలు మొదలు పెడితే అక్కడ ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారో మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అటవిక రాజ్యంకి ఎలా ఉంటుందో జగన్ పాలన మనందరికీ కూడా ఒక అర్థమైనటువంటి పరిస్థితులు. ముఖ్యంగా కులం చూడం, మతం చూడం అంటూ ఈరోజు ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరి వారి మీద కూడా దాడి చేసి తన రాజ్యంలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టాడో మనందరికీ కూడా తెలుసు. రూల్ ఆఫ్ లాతో ఎక్కడ కూడా పని లేకుండా రాష్ట్రాన్ని దర్శి మండలం రాజంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరంలో రైతులకు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అధికారులతో కలిసి పంపిణీ చేశారు. దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, దర్శి మండల తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలితా సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రైతులకు దక్కిన నిజమైన స్వేచ్ఛ, రాజముద్రతో భూమి యాజమాన్యం హక్కు, మీ రికార్డులన్నీ కంప్యూటర్లో భద్రం చేసి పెడతాము, భూ కబ్జా చెయ్యాలి అంటే భయపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాపారావు గారికి, పిచ్చయ్య గారికి, దారం సుబ్బారావు గారికి, మారెల్ల వెంకటేశ్వర గారికి, ఎంఆర్ఓ గారికి, లలిత్ సార్ గారికి, ఇక్కడున్న అందరికి ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు మీ అందరికి తెలుసు ఈ కార్యక్రమం ఏంటో. మీకు ఒక పాస్బుక్ అందజేయటం మాత్రమే కాదు, ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. మీ భూమి మీద మీకు హక్కు ఉండాలి, మీరు గౌరవంగా హక్కును కాపాడుకోవాలి అని మీకు అర్థం కావడం కోసం ఈ కార్యక్రమం. మీరు తాత మీకు ఎంత భూమి ఉంది? 3.5. మీరు సంపాదించుకున్నదా మీ పూర్వీకులు ఇచ్చిందా? పూర్వీకులు ఇచ్చింది. దాని మీద ఎవరి బొమ్మ ఉండాలి? ఎవరి బొమ్మ ఉండకూడదు, మీరు కష్టపడి సంపాదించుకున్నదే కదా. ఇప్పుడు ఎక్కడ ఎవరికైనా, మీకైనా నాకైనా ఏదన్నా ఒక ఆస్తి ఉందంటే ఒకటి మన పూర్వీకులు ఇచ్చింది, లేదా మీ తల్లిదండ్రులు ఇచ్చింది, లేదా మీరు ఇప్పుడు ఈయన చెమటోడ్చి సంపాదించుకున్నది. అలాంటి దాని మీద హక్కు ఎవరికి ఉండాలి? మీకుండాలి. ఏ రాజకీయ నాయకుడికి ఉండకూడదు, ఏ పార్టీ రంగు ఉండకూడదు, ఎవరికి ఉండకూడదు.
మన హక్కుని మనం భద్రంగా మీకు ఒక భద్రత ఉండాలి, మీ హక్కుకు ఒక గౌరవం ఉండాలి, ఇలా ఆలోచించాలి ఏ ప్రభుత్వం ఉన్నా. కానీ గతంలో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ ఆస్తిని కూడా ఒక పథకం లాగా వాడటానికి చూశారు. అంటే సంక్షేమం ఇస్తున్నట్టుగా మీ భూమి మీ పత్రాల మీద వారి ఫోటోలు వేసుకొని. ఏ రాజకీయ నాయకుడు ఫోటో ఉండకూడదు, ఎందుకంటే అది మీరు కష్టపడిన ఆస్తి, మీ హక్కు మాత్రమే అది. ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చారో, ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు చూస్తే ఒక అధికార ముద్ర అంటే ప్రభుత్వ అధికారిక గుర్తుతో రాజముద్రతో పట్టాదారు పాస్బుక్ పంపిణీ చేస్తున్నాము. అంటే మీకు మీ ఆస్తికి ఒక గౌరవం ఉండాలి, ఆ గౌరవాన్ని కూడా మేము కాపాడాలి అని రుజువు చేసుకోవడానికి ఇది. అంతే, దాంట్లో ఏదైనా పొరపాట్లు ఉన్నా కూడా వెంటనే సరి చేసుకోవచ్చు. అక్కడ QR కోడ్ ఉంది. అందరూ ఆ సెల్ ఫోన్ ఆ టెక్నాలజీ వాడకపోవచ్చు, కానీ మీ దగ్గర సెల్ ఫోన్ ఉన్న వాళ్ళకి చూపించి ఇది స్కాన్ చేసుకొని భూమి వివరాలు కానీ ఆ కొలతలు అన్ని తెలుసుకోవచ్చు. మీకు ఏదన్నా ఇప్పుడు నేను వచ్చిన వెంటనే ఒక ఆవిడ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.